మనం సంసిద్ధత కార్యక్రమం స్టార్ట్ చేయాలి. సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా కొన్ని ఆకారాల్ని మీకు పరిచయం చేస్తా. అర్థమవుతుందా? ఈ ఆకారాల నీడ అంటే ఇలాంటి ఆకారాలే అక్కడ ఏమున్నాయో తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసేయాలి. అర్థమవుతుందా? అక్కడ పెట్టేసేయాలి. చూడండి, ఇదేంటి? గాలిపటం. గాలిపటాలు ఎగరేస్తారు కదా మీరు. ఆ గాలిపటం ఆకారం అక్కడ ఎక్కడుందో తీసుకోవాలి. ఫస్ట్ లైన్లో 1 by 1 తీసుకో. ఒక బాల్ తీసుకో. ఆ గాలిపటం ఆకారం ఎక్కడుందో చూపించు నాకు. చూపించు. చూపించు. ఇది గాలిపటం ఆకారమేనా? వెరీ గుడ్. అక్కడ పెట్టేసి ఇప్పుడు ఆ ప్లేట్లో గాలిపటం ఒక దాంట్లో, బాల్ ఒక దాంట్లో పెట్టేసి అక్కడ ఆ ప్లేట్లో ఇటు బాల్ పెట్టేసి బాల్. వెరీ గుడ్. అబ్బాయి కరెక్ట్ చేశారా? క్లాప్స్. సరే చూడమ్మా, ఇదేంటి? ఏ షేప్ ఇది? ఎగ్ షేప్. ఎగ్ తిన్నారా మీరు ఈరోజు? ఈ ప్లేట్లో ఒకసారి పెట్టుకో. ఎగ్ షేప్ ఎక్కడుందో తీసుకో. ఒక బాల్ తీసుకో. అక్కడ ఎగ్ షేప్ ఎక్కడుందో చెప్పు నాకు. కరెక్టేనా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. అక్కడికి వెళ్ళి ఆ షేప్ అది పెట్టేసే. వెరీ గుడ్. కరెక్టేనా? నెక్స్ట్ థర్డ్ వన్. ఇదేంటి? ఏ షేపు? ఇది ఎలా ఉంది? సర్కిల్. వెరీ గుడ్. భలే చెప్పింది అమ్మాయి. ఎలా ఉంది ఇది? సర్కిల్. సర్కిల్ కి ఉదాహరణ చెప్పు. ఏం చూసావు ఇప్పుడు? నేనేం పెట్టి గీసాను? గాజు పెట్టి గీసా. సర్కిల్ రౌండ్ షేప్ లోనే ఉంది కదా. ఇప్పుడు అక్కడ సర్కిల్ ఎక్కడుందో ఎత్తుకో ప్లేట్ లో. వెరీ గుడ్. ఇక్కడ ఎక్కడుందో చూపించు ఆ సర్కిల్ ని. కరెక్టేనా? అది చూపించు వాళ్ళకి. కరెక్టేనా? అక్కడ పెట్టేసాయి. కరెక్టేనా? వెరీ గుడ్. అమ్మాయి క్లాస్ కొట్టండి. నెక్స్ట్ నువ్వు తీసా. ఇదిగో మీకు అందరికి ఐస్ క్రీమ్ ఏది? సరే చూడండి, ఇదేంటి? ఇదే షేపు ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తిన్నారా ఎప్పుడైనా? ఆ ఐస్ క్రీమ్ షేప్ ఎక్కడుంది చూడు. అక్కడ దాన్ని కోన్ ఐస్ క్రీమ్ అంటారు. కోన్ లాగా ఉంటుంది, ఇలా పట్టుకొని తింటారు కదా. తీసుకో, బాల్ తీసుకో. కోన్ ఐస్ క్రీమ్ ఎక్కడుంది చెప్పు. కరెక్టేనా ఇది? చూడండి, కరెక్టేనా? సూపర్. అక్కడ పెట్టేసి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ కోన్ ఐస్ క్రీమ్ ఆ ప్లేట్ లో పెట్టి బాల్ అక్కడ పెట్టే. కరెక్టేనా? ఎరకెళ్ళి చేసిన వాళ్ళు నువ్వు తీసుకోమ్మా. ఏం తీసుకుంటావు? ఇది చూడండి, ఇదే షేప్ లో ఉంది. సమోసా తిన్నారు మీరు ఎప్పుడైనా? సమోసా షేప్ ఇది. అవునా? సమోసా షేప్. బాల్ తీసుకో. సమోసా షేప్ ఎక్కడుంది చూడు. దాన్ని ట్రయాంగిల్ అంటారు. మీకు ఇంకా రాను రాను పరిచయం చేస్తామన్నమాట. ఇప్పుడు మీకు తెలియదు కదా, అందుకని సమోసా షేప్ అని చెప్పా. అక్కడ పెట్టేసి. వెరీ గుడ్. నువ్వురా. అయిపోయిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి పక్కకి. చూడు, ఇదేంటి? ఏమిటది? స్టార్. స్టార్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఆకాశంలో ఉంటాయి స్టార్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చెప్పు. అంతేనా? వెరీ గుడ్. అక్కడే పెట్టేసి తీసుకో. బాల్ తీసుకో. అక్కడ పెట్టేసి ఇప్పుడు మీకు అర్థమైంది ఆ ఆకారాలు, వాటి నీడలు. అంటే ఇంకొక సెట్ పెట్టారనమాట. ఇట్లా బాగా గుర్తుంచుకోవాలి వీటిని. ఓకేనా? క్లాస్ కొట్టుకోండి అందరూ. బాగా పెట్టారు వాళ్ళు. ఏ ఏ ఆకారాలు తీశారో చెప్పను ఒకసారి. మీరు ఇక్కడ ఏ చూపించకూడదు, చెప్పండి. చెప్పమానండి. అట్ట కాదు మేడం, ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి చెప్పాలి. వాడు తీసుకున్నాడు ఆకారం గురించి. ఇది ఎలా ఉంది? గాలిపటం ఆకారం. దీన్ని రాంబస్ అంటారు. మీకు ఇప్పుడే రావు, పెద్ద క్లాసుల్లో వస్తాయి అన్నమాట. పరిచయం చేస్తున్నాను ఊరికే. ఇదేంటి?
ఎగ్ షేపేనా ఇది? ఓకే, ఇది స్టార్. స్టార్స్ పైన ఉంటాయి. ఇది సమోసా షేప్ ట్రయాంగిల్ అంటారు. మనకి లెసన్స్ లో వచ్చినప్పుడు పరిచయం చేసుకుందాం. నెక్స్ట్ అది తీయండి. కోన్, కోన్ అంటారు దీన్ని. సముద్రంలో గవ్వలు ఉంటాయి చూసారా ఎప్పుడైనా? గవ్వలు ఇలాగే ఉంటాయి అన్నమాట, ఐస్ క్రీమ్ షేప్ లో ఉంటాయి. అదొక పేపర్ తీయండి. ఇదేం షేపు? పెట్టె. వెరీ గుడ్. 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. పెట్టె ఆకారం. మనకి ఇప్పుడు చాక్ పీస్ బాక్స్ ఉంది. ఈ చాక్ పీస్ బాక్స్ కూడా పెట్టె. ఇదే దీన్నే నేను దీనిపైన రాశాను అనమాట, చాక్ పీస్. అర్థమైందా అందరికి షేప్స్? వెరీ గుడ్.